షూట్ అయిపోయింది, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది, ఓవైపు ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. మరో వారంలో థియేటర్లోకి రావడానికి రెడీ కూడా అవుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే పోస్ట్ పోన్ అంటూ హడావిడి మొదలైంది ఈగల్ సినిమాకి. సంక్రాంతికి మిగతా సినిమాలతో పోటీ పడడానికి ఇప్పటికే రెడీ అయిన ఈగల్ సినిమాని ఇప్పుడెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు? సంక్రాంతి బరిలోకి జనవరి 13న రిలీజ్ అవ్వాల్సిన ఈగల్ మూవీ సడన్ గా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఆల్రెడీ సెన్సార్ అయిపోయి ఏ కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్న ఈగల్ మూవీ సంక్రాంతి బరిలోంచి తప్పుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈగల్ మూవీ ఇప్పటికే ప్రమోషన్లతో దుమ్ము రేపుతోంది. మరో వారంలో రిలీజ్ అనుకున్న టైంలో థియేటర్ క్లాష్ తో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈగల్ సంక్రాంతి బరి నుంచి విత్డ్రా అయింది. ఇప్పటికే 5 సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కి రెడీ అవ్వడంతో థియేటర్లు తగ్గిపోయాయని, అందుకే మిగిలిన సినిమాల వాళ్లు కన్విన్స్ చేసి ఈగల్ ని తప్పుకోమన్నట్టు, ఈసారి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే డీజే టిల్లు లాంటి క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9న ఈగల్ ని రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసింది టీం. ఈగల్ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9కి వాయిదా పడ్డట్టే. ఈ సినిమా పోస్ట్ పోన్ చేస్తూ ఆ థియేటర్లు నాసామిరంగాకి, ఆ తర్వాత హనుమాన్ కి అలాట్ చేయడానికి ట్రై చేస్తోంది టీం. సంక్రాంతి బరిలో నుంచి ఎవరూ తగ్గకపోవడం, రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఉండడంతో సంక్రాంతి పోటీని తగ్గించే బాధ్యత తీసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈగల్ ని బరిలో నుంచి తప్పించాల్సి వచ్చింది.